జోడు పదవులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కష్టంగా మారాయా? కేంద్రంలో మంత్రిగా ఉంటూనే తెలంగాణ బీజేపీకి సారథ్యం వహించడం ఇబ్బందిగా మారుతోందా? క్యాబినెట్ మంత్రిగా ఉంటూనే రాష్ట్రంలో పార్టీ ఓటు షేరును పెంచిన కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎందుకు స్లో అయ్యారు? ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోలేకపోవడానికి కారణాలేంటి? 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం సాధించారని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ఇలా ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడం కుదురుతుందా? అసలు కిషన్ రెడ్డికి ఎదురవుతున్న ఇబ్బందులేంటి? కమలం నీరసంగా కనిపించడానికి ప్రధాన కారణమేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది జాతీయ నాయకత్వం. రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవడం కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా జాతీయ నేతల ఒత్తిడితో తలొగ్గాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే సమయంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 15% ఓట్ షేర్ సాధించారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా అసెంబ్లీలో బీజేపీ బలాన్ని పెంచేలా కృషి చేశారనే టాక్ ఉంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 స్థానాల్లో బీజేపీని గెలిపించి రికార్డు సృష్టించారు కిషన్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఓట్ షేర్ కూడా 36% పెంచి బీజేపీలో భవిష్యత్పై ఆశలు రేపారు. పార్లమెంటు ఎన్నికల వరకు పార్టీని సమర్థవంతంగా నడిపిన కిషన్ రెడ్డి ఆ తర్వాత మోదీ కేబినెట్ లో మరోసారి కీలకమైన శాఖకు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన పెద్దగా టైం కేటాయించడం లేదనే టాక్ నడుస్తోంది. జోడు పదవుల్లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి పార్టీ కన్నా ప్రభుత్వ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతూ పోవడానికి పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వ్యవహార శైలే కారణమని బీజేపీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. వారంలో 5 రోజులు కిషన్ రెడ్డి ఢిల్లీకే పరిమితమవుతూ ఉండడంతో పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగటం లేదనే చర్చ జరుగుతోంది. ఇక ఏవైనా సమస్యలను పార్టీ అధ్యక్షుడి దృష్టిలో పెడదామన్నా ఆయన అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది అంటున్నారు ఎమ్మెల్యేలు. కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటున్న కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారంలో ఒకరోజు హైదరాబాద్ వస్తున్నా ఎక్కువగా తన సొంత నియోజకవర్గానికే పరిమితమవడంతో పార్టీ కార్యక్రమాలు డీలా పడుతున్నాయనే ఆవేదన కమల దళంలో కనిపిస్తోంది అంటున్నారు. కిషన్ రెడ్డికి సైతం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇష్టం లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కానీ కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు కొనసాగాలని జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డికి సూచించింది అంటున్నారు. ఒకవైపు ఇష్టం లేని బాధ్యతలు, మరోవైపు శాఖాపరమైన ఒత్తిడితో కిషన్ రెడ్డి కూడా సతమతమవుతున్నారంటున్నారు. హైదరాబాద్ లో ఉంటే రోజులో ఏదో ఒక సమయం పార్టీకి వెచ్చించినా ఇలాంటి సమస్యలు రావని, కేంద్ర మంత్రిగా ఎక్కువగా ఢిల్లీలో ఉండాల్సి రావడమే ఇబ్బందులకు కారణమవుతోందని అంటున్నారు కిషన్ రెడ్డి అనుచరులు. ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఎప్పుడు జరుగుతుందా అని కమల దళం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.